అండి. వెల్కమ్ టు విష్ణు కిచెన్. ఈరోజు నేను అక్కీ రొట్టి అంటే బియ్యపు పిండితో రొట్టి ఎలా చుట్టుకోవాలో చూపిస్తానండి. ఈరోజు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలండి. ఇది మాత్రం దిల్ లీవ్స్ అంటారు. దిల్ లీవ్స్ అంటే తెలుగులో సోయా చెట్లు, సోయా నుంచి వస్తాయండి. ఇదిగోండి ఇలా ఉంటాయి. వీటన్నిటిని సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇది పిండి అండి. ఈ పిండి మనం బియ్యం పిండి నేను ఈ బౌల్తో 3 బౌల్స్ తీసుకున్నానండి. అందులోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసానండి. అది నేను ఇలాగా శుభ్రంగా కలిపి పెట్టుకుని నీరు పోసి కలిపి పెట్టుకుని ఉంచుకున్నానండి. ఎందుకంటే ఒక పావు గంట కలిపాక ఉంచాలండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇందులోని ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకుందామండి. వేసేసుకున్నాక శుభ్రంగా కలిపేసుకుందామండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా. బియ్యం పిండి కూడా బాగా నైస్గా పట్టించుకోకూడదండి. కొంచెం బరకగా ఉండేలాగా, బరక అంటే మరీ కాదండి, కొంచెం రఫ్గా ఉండేలాగా పిండి పట్టించుకోవాలండి, బియ్యం పిండి. అప్పుడు బియ్యం పిండి రోటి బాగా వస్తుందండి. నోటికి అంటుకోకుండా చుట్టినట్టు లేకుండా ఉంటుంది. కలిపేసుకున్నానండి. ఇప్పుడు నేను ప్యానం పెట్టాను పొయ్యి మీద. అది కొంచెం హీట్ అయ్యే వరకు చూస్తున్నాను. మనం దీన్ని ఒక క్లాత్ మీద అయినా పెట్టి చేసుకోవచ్చండి, లేదంటే డైరెక్ట్గా ప్యానం మీద అయినా చుట్టేసుకోవచ్చు. రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక కవర్ ఉంటుంది కదండి, కవర్ని శుభ్రంగా కడిగేసి దాని మీద కొంచెం ఆయిల్గా రాసుకొని ఈ పిండిని దాని మీద పెట్టుకొని కొంచెం మెత్తగా చిన్నగా సర్దుకోవాలండి. ఇలాగా కొంచెం పలచగా వచ్చేలాగా. ఇప్పుడు నేను ప్యాన్ మీద హీట్ అయిందో లేదో చూడడానికి కొంచెం వాటర్ పోసానండి. హీట్ అయింది. ఇప్పుడు నేను దాని మీద ఒక గుప్పెడు పిండి వేసానండి. ఇంకొంచెం వేసాను. మరి ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే లావు వస్తే బాగోదు రొట్టి. ఎక్కువ అనిపిస్తే కొంచెం తీసేసుకుని చుట్టుకోండి. నాకు కొంచెం ఎక్కువైంది, తీసేస్తున్నానండి. దీని మీద కొంచెం వాటర్ పోసుకుని ఇంకా పలుచగా చుట్టుకోవాలండి. ఇలా అనుకుంటూ కొంచెం వేడిగా ఉంటుంది ప్యానము, అందుకని కొంచెం వాటర్ పోసుకుని త్వరగా చుట్టుకోవాలి. మరీ హైలో పెట్టుకుని చుట్టొద్దండి. లోలో పెట్టుకుని చుట్టుకున్నాక అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి రొట్టిని. ఇవన్నీ నేను చుట్టేసాను. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగా వస్తుందండి. డైరెక్ట్గా ప్యానం మీద ఇలా వేసేసుకోవచ్చు. వేసేసాను కదండి, చూడండి ఎలా ఉందో. ఇలాగే ఉంది. ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేద్దామండి. ఇలా ఆయిల్ వేసుకుందామండి. చుట్టూ వేసుకోండి.
ఆయిల్ వేసుకున్నాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇందాక మనం సిమ్లో పెట్టాం కదా రోటీ చుడుతున్నప్పుడు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పిండిని ఎప్పుడైనా సరే ముందే కలిపేసి పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయలు, ఈ కొత్తిమీర ఇవన్నీ తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఉప్పు కూడా వేసుకోవాలండి, నేను చెప్పడం మర్చిపోయాను. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అదిగోండి ఇప్పుడు మంచిగా ఇదవుతుంది చూడండి. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత చూసుకోవాలి ఎలా వస్తుందా లేదా అని చూసుకుని, ఇలా అయిన తర్వాత దాన్ని టర్న్ చేసుకుందాం అండి. మళ్ళీ అటువైపు కూడా కాల్చుకోవాలి కదా. టర్న్ చేస్తానండి. నేను మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా చేస్తున్నానండి. రోటీ చుడుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, మొత్తం సిమ్ చేసేయాలి. తర్వాత రోటీ చుట్టుకుని దాని మీద ఆయిల్ అన్నీ పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి. అయిపోయిందండి. మిగిలిన పిండితో కూడా మనం వేసేసుకున్నాము. వేసేసుకొని పెట్టుకుని దీన్ని మనం కూరలు, బంగాళదుంప కూర లేదంటే అలా మనం కుర్మాలు చేసుకుంటాం కదండి, వాటితో అయినా చేసుకోవచ్చు, తినొచ్చు. లేదంటే చట్నీ చేసుకుని చట్నీతో అయినా తినొచ్చు. అలా కాదనుకుంటే ఉట్టిగా అయినా తినొచ్చండి, స్నాక్స్గా కూడా తినొచ్చండి. చూసారు కదండి, ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.